బాల్ మాత్రం బ్యాటింగ్ మంచిగా పడింది కానీ వాడు బౌన్స్ వేయలే బౌన్స్ లేసింటే షాట్ పైకి లేసుకుంటా ఉంటాడు. కవర్ ఉంది ఇది ఒకటి ఈడు ఒకటి వాళ్ళు అనుకుంటారు కార్డులో బనానాస్ ఉంది. బనానా బ్యాగ్లో కూడా ఇది సరిపో దీనికి బ్యాటింగ్ ప్రత్యూష్ బ్యాటింగ్ ప్రత్యూష్ పరిగెత్తాడు నడతలేకనే నడతలేకనే ఉన్నాడు పరిగెత్తాడు. వాడు అదే ధైర్యం వీళ్ళు ఫోర్లే కొట్టుకుంటారులే సింగిల్ తీసుకోరలేదు. ఆ మంచి ఎన్ని సిక్స్ వేసింది మూడో ఎన్ని వేసింది పెద్ద చేసినాడులే 4 అది పట్టింటే అప్పటికే కొద్దిసేపు ఫస్ట్ వచ్చింది భలే ఆడినాడు అసలు. షాట్లు బాగా తీసుకున్నారు. సూపర్ సూపర్ ముగించడు గుడ్ రన్నింగ్ మళ్ళీ గడగలు ఆడుతుంటే అవుట్ అయితే తట్టుకోలేడు. అది కూడా స్కోర్ కొట్టకుండా అవుట్ అయినాడు అనుకోని ఇద్దరు రాజంగా అరదంతా చచ్చేవాడు. పొద్దున నేను ఇంత కొట్లాడితే వెనకడింగ్ నాకు అట్లా అవుట్ చేస్తే దరిద్రుడు ఆడికి కరెక్ట్ కూడా లేదే. సైడ్ ఆడాలి సైడ్ అన్ని జాగ్రత్త పెట్టుకోవస్తాను. నువ్వు వెళ్తావా పని పంపేనా? ఎవరు అబ్బాయి వెళ్తాడు. అబ్బాయి తర్వాత నువ్వు వెళ్తావా పని పంపేనా అని నీ ఇష్టం. పంపి కొంచెం ఆడతాం పంపిలేవాడు క్రికెట్ ఏముంది. నువ్వే వెళ్ళులే వాడు లాస్ట్ వస్తాడులే కావాలంటే కొంచెం చూసుకొని ఆడతాడు. వికెట్స్ అయిపోయినాయి దీంట్లో 10 కదా టోర్నమెంట్ దాంట్లో ఇచ్చింది. ఇది టోర్నమెంట్ దాంట్లో ఇచ్చినాడు మనకి మ్యాచ్ చదివాడు. అవునా చేతిలోకి ఇచ్చినాడు. అంతే ఇప్పుడు 6 ఉన్నాయి. ఆడితున్నారు 8 ఏదో ప్యాన్ కట్టుకుంటున్నారు. కానీ రెడీగా ఫస్ట్ అన్నారు నేను వాడికి టాస్క్ ముందే చెప్తున్నానా నాకు చెప్పిండే అని ఆడిచ్చిండు. అప్లికేషన్ చేసి వీడంటే కదా చెప్తాడు కానీ టాస్క్ వచ్చింది వాడు కదా వాడు నాకు చెప్పింది నేను నువ్వు పార్ట్నర్షిప్ వస్తే మంచి షాట్ ఆడినావు కానీ సైడ్ ఆడింది. నిత్యలో కొట్టినావా మొన్న? రో సైడ్ పోయింటే కూడా వెళ్ళిపోవాలి. ఇటు వెళ్ళింటే ఇంకా బౌండరీ వెళ్ళిపోవు. బ్యాటింగ్ చేస్తావా? నువ్వు బ్యాటింగ్ నీకు రేపు మ్యాచ్ ఉందారా? సెలక్షన్ ఉందా? ప్రాక్టీస్ కావాలనా? దానికి ముందు వాళ్ళే అయిపోయింది అనుకునే అస్సాం రన్అట్ డైరెక్ట్ బాబు
చేతులు కట్టుకోమంటే చేతులు తీవుద్ది కాదు కంపేర్కు వెనక్కి కొని ఉంటే చేతులు ముందుకు వస్తాయి. అదే బాగా మంచి బాల్ ఇక్కడికి రావాలి అసలు ముందు వీళ్ళ మిస్ అయితే మ్యాచ్ 80 చేసి ఎంత కొట్టున్నాడు? 90 దగ్గర అంతా. నవీన్ ఒకటి గెలిపించింది. నవీన్ ఈ బాల్ రాదు, ముందే బాగుండేది ఊపేసరికి. వెళ్ళు నువ్వే వెళ్ళు. నీ తర్వాత ప్రత్యూష్ పంపి నువ్వు తర్వాత నేను బ్యాటింగ్ లేదు ఏం లేదు. 7 బాల్ ఫీల్డింగ్, 2 బాల్ బ్యాటింగ్. అంతే నా కాంట్రిబ్యూషన్ టుడే. మొన్న 7 బాల్ 4 బాల్ 2 బాల్లే. బాల్ ఆడొచ్చాలి ఆడ మరి తూపుతాను. డక్అవుట్ అయినా ఫీల్డింగ్ చేస్తే 30 ఓవర్లు క్యాచ్ గీచులు వస్తాయి, మ్యాచ్ లో ఉన్నట్టుంటది. అదే ఏం లేకుండా నవీన్ ముందు వాళ్ళు బాల్ తినేది పోలే, ఇది యార్క్ చేస్తున్నావు నువ్వు. వాడు ఫుల్ నువ్వు బ్యాట్ ఎత్తేసరికి బాగుండేది. బ్యాట్ పడితే సింగిల్ స్ట్రైక్ లేదు స్కోరు 74 బాల్స్ 120 పెరిగిపోయింది. వికెట్ పడినాయి కదా 74 బాల్స్ 120. ఆడతాడు కానీ వాడు చాలా రోజులు అయింది పాపం. అంటే అదే హిట్టింగ్ మోడ్ లోనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అదే కదా, ఓవర్ నరేంద్ర తర్వాత నువ్వే వెళ్ళు. ఒకవేళ నువ్వు ఈ 2 వికెట్లు పడితే సుబ్బు ప్రత్యూష్ ఇద్దరు డిఫెండ్ చేసుకొని 30 ఓవర్లు ఆడేస్తారు. నోబరా ఫ్రీ ఆ పనులు ఇక్కడ నోబరా హైట్ దూరం పెట్టాను. తగిలినా పోదే. తగిలితే అంటే కట్ షాట్ ఇస్తే కట్ చేసి వచ్చు. వాడి ఆడ ముందుకు అలాగుతాను. మళ్ళీ టెంపో లేదు, టెంపో లేదు. రబ్లో ఈ లైన్ దగ్గర వచ్చి ఇప్పుడు ఈ బాల్ అయితే లైన్ దగ్గర వచ్చి నువ్వు ఆఫ్ మీదకి వచ్చి అటు తీసుకుంటే ఆడికి వస్తుంది. లేదు వాడు ఆ ఫుడ్ బయట వస్తానే ఈ బ్యాక్ ఇది కనెక్ట్ కావు, నువ్వు ఆ టైమింగ్కి కరెక్ట్గా రీచ్ కాగలిగితే హాఫ్ బ్యాట్ దగ్గర వాళ్ళిద్దరి మధ్యలో పడితే వచ్చేస్తుంది షాట్. ఈ వీక్ నెక్స్ట్ వీక్ కంపల్సరీ మొత్తం క్యూర్ అయితే అప్పుడు నా నెక్స్ట్ వీక్ వస్తాను. నా నెక్స్ట్ వీక్ ఐ థింక్ మేము ముందుకు మొత్తం అనుకుంటా. ఫెస్టివల్ మరి ఎట్లయినా 2 వీకులు ఏది ఉగాదికా హోలీకి మాది ఫెస్టివల్ పోతే 2 వీకులు హోలీ మీదే తిరునాలు బాగుంది. ఎదురా అంతే కదా బయలుదేరమ్మా. సంకాలంలో చాలా జాతరకి హోలీకి హోలీ దేనికి చేసేది? వాళ్ళు పెట్టుకునేది అంత మాకేం పని, మేము చేసుకునేది ఏమని మాకేం పని. బండి అర్థం కదా తీసుకుంటా అంటే అది 2 నెలలు అయింది. మా అమ్మ ఒకటి సెంటిమెంట్ లేదా ఆలోచించా.
నువ్వు వారంలో ఒక రోజు బయటికి పోయేదానికి 5 రోజులు ఇంట్లో షోరూమ్ లో పెట్టేదానికి ఎందుకు రైనా బండి అసలు ఆలోచించా అనమాట. కరెక్టే కదా, క్రికెట్ కు స్కూటీ, క్రికెట్ కు ఒకదానికే బండి కొండదు ఎందుకు మాకి. అందుకే ఆఫీస్ కన్నా పోయేది ఉంటే కొనుక్కోండి. అవునా? ఒకటన్నా కూడా ఒక డాడీ అకౌంట్ అయితే గౌరవం అది కూడా బాగానే తెలియదు. 2 ఫీల్డర్ల కాడికి మనకేనా ఎప్పుడు ఫీల్డింగ్ ఎప్పుడు వచ్చినా కానీ మనకు బ్యాటింగ్ రావాలంటే వాళ్ళే ఇవ్వాలరా, అవునా? వాళ్ళే ఇవ్వాల. వాళ్ళు ఇయ్యరు ఎందుకంటే వీళ్ళు తక్కువ కొడతారండి, అట్లా అంచనా వేస్తారు పండుగ. రఘుకి ఇవ్వాల్సింది టాస్క్ పోమని. ఈడు పోయిందంట మావాడు. ఈడు నేను పోతా ఎందుకు ఈడు టాస్ ఓడిపోయిన వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చారు అప్పుడప్పుడు. అదేందో మరి ఈరోజు అది కూడా ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ అంటే మనకి స్కోర్ సరిపోవు. ఎవరైతే అది మనం ఏం చేయలేదు. అయితే కాదు మన అన్నదే ఏదో ఎడ్డు చెప్పిందంట ట్రైల్ పెట్టింది. అది మనది చెప్పేది మన చేతిలో లేకపోతే మనం ఏం చేయలేము అనుకో. చెప్పేది మన చేతిలో ఉంటే మన దగ్గర హోలీకి కూడా ఇది టోర్నమెంట్ పెట్టుకుంటున్నారు మేడం. హోలీకి కూడా ఏమో టోర్నమెంట్ పెడతారు. హోలీకి ఉంటుంది, ఏ హార్డ్ ఉంటుంది పెడతారు. నైస్ బ్రో, నైస్ బ్రో, ఈ రోజుతో లాస్ట్. నైస్ బ్రో, నైస్ బ్రో. ఎందుకలా ఎందుకలా అట్లా అంటావు. లేదు, నీకు బౌలింగ్ ఉంది, బౌలింగ్ బ్రహ్మాండంగా వేస్తానన్నా. టైటాన్స్ టీంలో అయితే బౌలింగ్ వేస్తాడు. బ్యాటింగ్ కావాలా అని చెప్పి బౌలింగ్ వద్దని మిడిల్ ఓవర్ లో వస్తాడా. ప్రతి మ్యాచ్ 2-3 వికెట్లు తీసిండు. టైటాన్స్ నేను ఆడిన మ్యాచ్ మిడిల్ ఓవర్ లోనే వస్తాడు. కూడా ఫస్ట్ లో లక్ష్మణ్ లాగే స్లోగా వేస్తాడు. కాదు, ఇంత ముందు కూడా ఫస్ట్ లో మనకు బౌలింగ్ వేస్తాడు. ఫస్ట్ లో వస్తాడు, ఓపెనింగ్ వేస్తాడు. మంచి స్పెల్ వేస్తాడు. 1 ఓవర్ 2 ఓవర్లు వేస్తాడు, 3 ఓవర్ అన్ని. బ్యాటింగ్ ఏంటంటే అడ్డంగా మా జేసుపాటి కాడ అన్నట్టు ఆడతాడు. గట్టికి పెట్టాలని తగిలితే పోతాయి కానీ అట్లాంటి టైమింగ్ ఈ మూలకంటే రాంగ్ బౌండరీ టైమింగ్ అరే ఇన్నర్స్ నువ్వు వేసుకున్నావు కదా, ఇక్కడ ఇన్నర్స్ పెట్టింది. ఇప్పుడు అది వాళ్ళిద్దరి మధ్యలో పడితే బౌండరీ. పిల్లలు తక్కువ పోతే మనం ఎంత షాట్ కొడితే మంచి షాట్ అయినా మనం చేయలేము. బయటికి పోయింది అనుకున్నా నేను కొట్టింది కూడా. షాట్ బాగానే బట్ చక్కగా కూడా కథలు కూడా కథలు పెట్టా చేతులు పైన ఇప్పుడు లాస్ట్ 10 ఓవర్లకు 113 కొట్టిండ్రు. కానీ వాళ్ళు చేతులు వికెట్లు పడలే కదా. ఓవర్లు ఎన్ని ఉంటాయి? 12 పెట్టలేదో అడిగిరా. 12 బ్యాట్ కదా, మనకు ప్రాక్టీస్ ఇది. అడిగిరా. వాడు ఆపోనెంట్ లేక మనతో దిగిండు. ఎప్పుడు ఈ గ్రౌండ్ మ్యాచ్ ఆపోనెంట్ లేరు. అందరూ చెడుకుతోనే ఆపోనెంట్ లేక వాళ్ళ ముందే చెప్పడం మంచిది. మనకు తెలియదు కానీ అది రియల్ టోర్నమెంట్ అంట. వాళ్ళు అదే అనుకుంటున్నారు. మరి అటైతే మనం వాళ్ళు రన్నరే నాకు నేను ఇంత గుంపుట పోతే ఒప్పుకోలేను. ముందు చెప్పినా కాబట్టి వాడు ఓకే అన్నాడు. నా కొడుకు ఈ గ్రౌండ్ 5-6 ఉన్నాయి. ఏ ఎవరికి అసలు వాడికే తెలియదు.
అడుగున్నారేంద్ర ఏమంటారు కనెక్షన్ అవ్వాలి అయింటే వెళ్ళిపోవు పైన బ్యాట్ రాంగ్ షాట్ అక్రా సార్ స్ట్రైట్ ఆడంటే రాకుండా పైకి లాగినట్టు తిరిగింది బ్యాట్ వెళ్ళరా ప్రతీష్ నెక్స్ట్ నువ్వే ఇంకా వెళ్ళు అదైంది లేదా ఎంపైర్కు 500 వచ్చిన ఫుడ్ లాస్ట్ సండే మన ఇంట్లో సండే ఎంపైర్ ఫుల్ డేకి అదైందా 1800 అంటే నిజంగా బ్రాంగ్ చెప్తానా క్రికెట్ అన్నా సాటిస్ఫాక్షన్ కాదా ఆ రోజు ఎంత బాగా అంటే బాడీ విద్య ఇచ్చిండు చిన్నము నిలబడుతున్నాం బట్ అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది అయితే నిలబడేదానికి మధ్యాహ్నం పోబెట్టాడు ఎంత మామూలు క్రికెట్ అది ఏం తెలుగుది కదరా నిలబడి ఎంత బాగా ఆగలేదు మొత్తం తిని కాదు 120 ఓవర్లు నిలబడద్దంటారా చూడలేదు 120 ఓవర్లు నిలబడద్దు దోమ దిగిపోదు లక్ష్మణ్ ఫీల్డర్ అన్నా కూర్చుంటాడు కాదు రఘుకి ఇదే పుచ్చకాయ రఘు వద్దలేడు ఇన్నర్స్ నేనే ఇచ్చి నేను నీకు నేను ఎత్తుకులాడుకుంటాను నువ్వు దారిలో వచ్చినట్టు కార్లో వచ్చే కదా ఏడాది పగులుతుంది సరే 1 వీక్ రెస్ట్ తీసుకోండి మ్యాచ్ లేదైతే కింద ఆడుంటే బాగుంది ఇంకా ఓవర్లు చాలా వల్ల 10 ఉన్నా షాట్ నువ్వు కనెక్షన్ అవ్వాలి నేను పైకి లేపకుండా ఉండాల్సింది నేను ఏం చెప్తా ఉన్నా వీళ్ళకి సుబ్బు లాస్ట్ వరకు ఉంటాడు ప్రతీష్ లాస్ట్ లో పోయి సుబ్బు ప్రతీష్ 30 ఓవర్లు ఆడుతూ వస్తారని చెప్పిన వచ్చేసినావు ఏం చేస్తావు కనెక్షన్ క్యాచ్ కూడా మంచి క్యాచ్ పెట్టాడు మంచి క్యాచ్ లేదు గ్యాప్ లో పడింది అనుకోండి గ్యాప్ లో పడిందిలే వాడు పట్టలేడు అనుకున్నాను క్యాచ్లు బాగా తీసుకున్నారు బాల్ చూడు పెయింట్ చూడొస్తా బ్యాట్ రాయినట్టుంది బాల్ ఈ సెవెన్యూ తీసుకొచ్చి పెయింట్ లో రెండింటిలోనే ఒకటి వాడు కట్అవుట్ దాని తిన్నట్టు నాకంటే ఇంకా సన్నగానే ఉన్నాడు ఊరకట్ట అన్నీ కానీ ఆడమనేది మా మేనేజర్ గారు ఫోన్ చేసింది క్రికెట్ బాగా మెట్టుతో తెంగాల ఆనకాలి ఈవిడు బ్యాటింగ్ 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 టోటల్ నాకు అబ్బాయి కరెక్ట్ కనెక్ట్ చేస్తాను చూడు మిడిల్ బౌలింగ్ కూడా మంచిగా వేస్తాడు అటు సైడ్ పడదలే బౌలింగ్ అసలు సార్ 3 బాల్ 10 వచ్చాయంటే ఏంది సార్ ఈవెన్ ఆడ ధర్మ అన్నది కూడా బాగుంటుంది ఇది నా చూడు ఎంత దూరం నుంచి పెరుగుతాడు వాళ్ళు తీసుకొని మరి క్యాచ్ తీసుకున్నాడు బాగా టైం తీసుకున్నాడు ఇది అసలు మన వాళ్ళు ట్రై చేయరు స్టెప్ తీసుకుంటాడు మెయిన్ గా మళ్ళీనే స్టెప్ తీసుకుంటాడు అదేందో నాకు అర్థం కాదు అలాంటి క్యాచ్ నువ్వు పట్టవు అవతల స్టెప్ తీసుకుంటావు స్టెప్ తీసుకునేది ఎందుకు పోతే అది పిచ్చిపడి 4 ఏం బాదు అది ఆడే నిలబడుతుంది పట్టింది నా క్యాచ్ పెట్టినలే చూడలే నిలబడినది నాకు ఇతనండి ఇది ఎందుకు ఇంక పడేను తమ్ముడు
ప్రైజ్ అని చెప్తా ఆన్ కాల్ వాడు ఉన్నాడు, నేను ఆఫ్ డ్యూటీ, వాడు ఫోన్ చేసి కింద పోతాయి. బయట ఉండాలి. నా ఈ ఓల కొడతాను బాగా. నిన్న నా మేనేజర్ గాడు 12 గంటల కాదు ఫోన్ ఓల కొడతాడు. రాత్రి పని ఏం పార్టీ చేస్తాం యూఎస్ నా ఈ ఓల కనీసం 10 వస్తాయి నాకు. నేను 10 గంటలకు షేర్ చేసిపోయాను అది షేర్ చేసిపోయినాను డాక్యుమెంట్ ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అంటారు. రేపు అప్రైజల్ టైంలో ప్లీజ్ నువ్వు పుస్తకాలు ఇచ్చిన ప్రతి మ్యాచ్ ఓడిపోతావు. ఏం చూడు నువ్వు చూడు ఏం డైలాగ్ చూడు. నువ్వు కొత్తగా కొత్తగా తప్పు చేస్తాడు. కాదురా మన మీద పెట్టుకోలేము, ఇంకా ఏదో ఒక దాని మీద సొడ్డేం పెట్టుకోవాలి కదా. లాస్ట్ మ్యాచ్ నిన్న రన్అట్ అయినా 56 మ్యాచ్ యావరేజ్ ఒకటి వెరీ మనం ఇయర్ అప్గ్రేడ్ చేయాలి కదా. అన్నకు కావాల్సిందే వాడి క్యాచ్ వదిలిందోడు, మా క్యాచ్ కూడా అది రన్నింగ్ లో పోయింది. అది చక్కగా నిలబడి నేను చక్కగా టైం ఇచ్చినవురా పడింది లాగిన అదే ఇదంటే పరిగెత్తి కొట్టింది. ఏం సుబ్బు 3-4 ఎలిమెంట్లు తీసుకుపోతావు. ఈడంగా టైం అయింది లేని ఇంకా బాగుంది అయితే మంచి ఆట బాగా ఫేస్ బౌలింగ్ కరెక్ట్ మంచి లింక్ టెంప్ట్ అవుతాడు బాల్ వేసేది. ఇది సెట్ కావడం లేదు వాడికి. మామూలు ఇంతకుముందు వేరే దాంట్లో ఆడినాము అంటే బౌలింగ్ కదా ఆ రోజు బాగేశాడు. ఈడ ఫస్ట్ ఆడ వికెట్ దగ్గరే ప్రాబ్లం ఉంది. వీడు నరేంద్ర కొడక పోయి 2 సార్లు దాంట్లోనే పెట్టాడు పాపం. అటు సైడ్ నుంచి కాదు ఇటు సైడ్ నుంచి బౌలింగ్ వేస్తే బాగా పొయ్యి అదే నాకు కాదు వాడు పెట్టిందే పంచాయతీ. ఇంకా పొయ్యి ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళకి అదేం లేదు ఆడ. నేను 5 వికెట్లు తీసి నీ కాడ జెర్సీ వదిలి బ్యాగ్ తీసుకున్నాంలే. బ్యాగ్ ఇస్తానే కదా ఈయన అనట్లేదు మీరు తీయకుండా అయిపోయింది కదా. ఆ రోజు నిన్న పడేటి 5 వికెట్లు 2 ఓవర్లు వాళ్ళ బావ రోజు చెప్తాడు భలే తీసుకుంటున్నాడు బాల్ ని బ్యాట్ కి భలే తీసుకుంటాడు. మా వాడికి ఇంట్రెస్ట్. మీ అపార్ట్మెంట్ మా అపార్ట్మెంట్ కాదు, మా బామర్తో ఇంటికి ఉంటాడు. చూసుకొని 30 ఓవర్లు ఆడిరండి. ఆడుకోరారా ఓకే బాయ్ బాయ్ బాయ్. నేను వెళ్తా అయితే. కాదు అన్న రాలేదా? ఏ అన్న మనం ఆ రోజు కొట్టాడు ఏ అన్న అంటే ఆడ మ్యాక్ లో చెప్పు పిలుస్తా పిలుస్తా అన్న కాదు సీనన్న మిస్ అవుతున్నట్టున్నారు. చెప్పు బా మామూలుగానా ఏ ఓవర్లోనే చూసుకొని ఆడుకోమనే కదా. హలో బయటపడిందని వస్తే క్రికెట్ లో వచ్చానా? రెడీ అవ్వండి. 8 o'clock బస్సు. స్విచ్ ఆఫ్ 8 o'clock బస్సు. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడం. సెట్ డౌన్ అయిందా? స్విచ్ ఆఫ్ అయిందా లేకుంటే అంతే? చపాతీలు ఏమన్నా బ్లింక్ అయితే తీసుకొస్తాను. అంత దూరం కూర్చుని వెళ్ళిపోతే ఏంటంటావు? బాయ్ బాయ్. షాట్లు బలి ఉన్నాయి. అట్లా కాదు. తిన్న అడిగి